హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి గౌస్ నగర్లో జరిగిన మొహసిన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సుమారు 9 గంటలకు నిందితులు బండ్లగూడలోని గౌస్ నగర్లో ఉన్న మృతుడి పాన్ షాప్ వద్దకు వెళ్లి అతని దుకాణం నుంచి బయటకు పిలిచి కొడవళ్లు కత్తులతో హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సయ్యద్ షా ఫహద్, సయ్యద్ సోహైల్, మొహమ్మద్ కరీం, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా సైఫ్, మొహమ్మద్ తోపి, షేక్ అఫ్రోజ్ నిందితులుగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుల కార్యకలాపాల సమాచారాన్ని వారి ప్రత్యర్థి వర్గానికి మృతుడు అందిస్తున్నాడనే కోపంతో మొహసిన్ను హతమార్చినట్టు చాంద్రాయనగుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు. హత్య కేసును 2 రోజుల్లో ఛేదించి నిందితులందరినీ పట్టుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి బృందాన్ని ఏసీపీ అభినందించారు. నిందితులను రిమాండ్కు పంపనున్నారు పోలీసులు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్లో ఒక హత్య జరిగింది. అట్టి హత్యలో మరణించినటువంటి వ్యక్తి మొహసిన్. ఇతను ఆ ఏరియాలో పాన్ షాప్ నడిపిస్తుంటాడు. అతన్ని రాత్రి సమయంలో 3 గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతన్ని పాన్ షాప్ నుంచి బయటికి తీసి అక్కడే కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది. అటు దర్యాప్తులో భాగంగా నిన్న 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఏవన్గా ఉన్నటువంటి సయ్యద్ షా ఫహద్, అదేవిధంగా సోహెల్, అమర్, మహమ్మద్ అబ్దుల్లా బిన్ సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ మరియు అఫ్రోజ్, ఈ 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తులో తెలిసింది ఏమనగా, ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో మొహసిన్, అతనికి అదే ఏరియాలో ఉన్నటువంటి రియాజ్ అండ్ అస్మత్ అనే 2 వ్యక్తులతో కూడా దోస్తానం జరగడం జరిగింది. అదేవిధంగా అక్యూజ్లతో కూడా నేరస్తులైన ఫహద్ అండ్ మహమ్మద్ టోపీ కూడా దోస్తానం ఉండడం జరిగింది. ఎవరైతే రియాజ్ అండ్ అస్మత్ ఉన్నారో వీళ్ళు పశువుల్ని దొంగతనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించి వీరిని 1 సంవత్సరం క్రితం పోలీసు వారు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. జైలుకు పంపించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మేము జైలుకు వెళ్ళడానికి కారణం ఈ ఫహద్ మరియు మహమ్మద్ బిన్ అబ్దుల్లా సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ అనేవాళ్ళు వీరిద్దరే కారణం కాబట్టి మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా వీళ్ళని చంపేస్తాం అనేటువంటి సమాచారాన్ని ఎవరైతే మృతుడో ఈ మొహసిన్కి చేరవేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం ఫహద్కి తెలిసిందో ఫహద్ వెంటనే తన దోస్త్ అయినటువంటి మహమ్మద్ టోపీ దగ్గరికి వెళ్ళి, మన ఇద్దరికి ప్రాణభయం ఉన్నది రియాజ్ తోటి, ఇదంతా కూడా ఈ మొహసిన్ అనే వ్యక్తి మన గురించి సమాచారం అతను చేరవేస్తుంది కాబట్టి మనం ఏ విధంగానైనా అతన్ని తొలగించాలనేటువంటి అని చెప్పగా, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి వీరి దోస్తులైనటువంటి సోహెల్, అమర్ అండ్ అఫ్రోజ్ పిలుచుకొని ఈ 5 కలిసి అక్కడికి గౌస్ నగర్కి వెళ్ళి అక్కడ మొహసిన్ పాన్ షాపులో ఉంది చూసి మొహసిన్ని పాన్ షాపుల నుంచి బయటికి తీసి అక్కడ కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది. ఈ 5 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 చాకులు, అదేవిధంగా 2 బైకుల్ని, 1 ఆటోని స్వాధీనపరుచుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్